ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్రం కాక్రోచ్ జనతా పార్టీ నేతల మధ్య మూడో రౌండ్ చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, సీజేపీ ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రంకా సమావేశమయ్యారు. ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పూర్తి కావడంతో మిగిలిన రెండు డిమాండ్లపై లిఖితపూర్వక హామీ కోరుతోంది సీజేపీ. నీట్ పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 చొప్పున పరిహారం, జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి అని డిమాండ్ చేస్తోంది. ఈ రెండు డిమాండ్ల విషయంలో నిన్ననే కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. అయితే నోటి మాట కాదు, లిఖితపూర్వక హామీ కావాలి అని సీజేపీ ప్రతినిధులు కోరుతున్నారు. దీనిపైనే మూడో రౌండ్ చర్చలు జరుగుతున్నాయి. సీజేపీ కేంద్రం మూడో దఫా చర్చలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కేంద్ర ప్రభుత్వం చర్చలు కొనసాగుతున్నాయి. మూడో దఫా చర్చలు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరుగుతున్నాయి. సీజేపీ ప్రతినిధులు అశుతోష్, సౌరవ్ దాస్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ భేటీ అయ్యారు. సో ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. 2 రోజుల నుంచి కూడా గతంలో జరిగినటువంటి 2 దశల చర్చల్లో కూడా ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపైనే ప్రతిష్టంభన నెలకొంది. సో తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో ప్రతిష్టంభన పెరిగిపోయింది. అలాగే జంతర్ మంతర్ లో ఉన్నటువంటి ప్రొటెస్టర్స్ అందరూ కూడా మెల్లగా వారు తమ స్వస్థలాలకు ఇంటి బయట పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి మరొక 2 అంశాలపైన లిఖితపూర్వక హామీ ఇవ్వాలని సీపీ డిమాండ్ చేస్తుంది. అందులో ఏదైతే చనిపోయారు విద్యార్థులు, ఆయా కుటుంబాలకు ₹1 నష్టపరిహారాన్ని చెల్లించాలి, ఆ మేరకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలన్నది డిమాండ్. రెండవ డిమాండ్, పార్లమెంట్ ముట్టడి సందర్భంగా చాలా మంది విద్యార్థులపైన పోలీసులు కేసులు పెట్టారు. సో ఆ ఎఫ్ఐఆర్లను కూడా రద్దు చేయాలని రెండవ డిమాండ్ పెట్టారు. పోలీసులు అలాగే ఆర్ఈఎఫ్ వివరించిన తీరుపైన అపాలజీ కూడా చెప్పాలని వారు డిమాండ్ పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ 3 డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఆ విజ్ఞప్తి అది అంగీకరించిన తర్వాతనే తాము ఇక్కడి నుంచి బయలుదేరతామని కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేస్తుంది. సో ప్రస్తుతానికైతే చర్చలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి కూడా ఈ డిమాండ్లను పరిష్కరించడానికి సానుకూలంగా ఉంది, సుముఖత వ్యక్తం చేసింది. కాబట్టి ఏ క్షణమైనా ఈ చర్చలు ఫలప్రదంగా ముగిసే అవకాశం ఉంది. చర్చలు ముగిసిన తర్వాత స్వయంగా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో అన్ని విషయాలను కూడా ప్రకటించేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.